రైట్, నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మార్చి 12కు సంబంధించి ఈనాడు పేపర్లో ప్రచురితమైన కథనాలను చూసే ప్రయత్నం చేద్దాము. చూడొచ్చు. అభివృద్ధి సంక్షేమమే అస్త్రాలుగా సర్కారు, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తామంటున్న విపక్షాలు. నేటి నుంచి వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాలే అస్త్రాలుగా అధికార పక్షం సమాయత్తమవుతుండగా గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై, వైఫల్యాలపై నిలదీస్తామంటూ ప్రతిపక్ష బారాస, బీజేపీ సమాయత్తమవుతున్నాయి. మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయి. మొదటి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభ మండలి సంయుక్త సమావేశాలు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది. మిగతాది రెండో పేజీలో చూస్తే, తర్వాత శాసన వ్యవహారాల కమిటీ బీఏసీ సమావేశం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఈ భేటీలో నిర్ణయించనున్నారు. రెండో రోజు 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. ఈ తీర్మానం ఆమోదం తర్వాత 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మూడో రోజు అనగా 14వ తేదీన హోలీ నేపథ్యంలో సభకు సెలవు ఉంటుందని తెలుస్తోంది. తిరిగి ఈ నెల 15 నుంచి 18 వరకు సభలో కులగణన సర్వేపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలు, తీర్మానాలు ఉంటాయని సమాచారం. స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి వేరువేరు బిల్లులకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఈ నెల 18 లేదా 19న 2025-26 రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సెలవు ఉంటుంది. అనధికార సమాచారం మేరకు ఈ నెల 27 లేదా 28 వరకు సభ జరగవచ్చని తెలుస్తోంది. బీఏసీలో నిర్ణయం తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. దేశంలో తొలిసారి కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చేసి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని సభలో బలమైన వాణి వినిపించడానికి సర్కారు సిద్ధమవుతోంది. బడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తుందని సభలో గట్టిగా వాదన వినిపించడానికి అధికార పార్టీ సభ్యులు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని, దానికి సంబంధించిన గణాంకాలతో సహా వివరించి బారాసపై విరుచుకుపడాలని కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. మరోవైపు గత 14 నెలల పాలనలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడాలని బారాస అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వ అవినీతిపై సభలో నిలదీయాలని, విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న రైతు భరోసా, రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేకపోయారంటూ గట్టిగా అడగాలని అనుకుంటుంది. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై సభలో సర్కారు ఒత్తిడి తేవాలని భాజపా సభ్యులు భావిస్తున్నారు. రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, మహిళలకు ఇస్తామన్న హామీలను పూర్తి చేయకపోవడం, స్థానిక సంస్థలకు నిధులలేమి, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధులు నిలిచిపోయిన అంశాలతో పాటు కృష్ణా జలాల వాటా మీద చర్చకు పట్టుపట్టాలని, రైతుల ఆత్మహత్యల అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించాలని భాజపా నిర్ణయించినట్లు తెలిసింది. అదేవిధంగా ఢిల్లీకి అఖిలపక్షం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభలో ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్లో కూడా ఆమోదించాలని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన వెంటనే సభను ఒకరోజు వాయిదా వేసి అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి విన్నవించాలని ప్రభుత్వం భావిస్తోంది. సభను వాయిదా వేసి మధ్యలోనే ఢిల్లీ వెళ్తారా లేదా బడ్జెట్ సమావేశాలు అయ్యాక వెళ్తారా అనే దానిపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభించి తేదీని బట్టి అఖిలపక్షం తీసుకెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఇది చూడొచ్చు. నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే సభకు రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే వాడివేడిగా అయితే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగే అవకాశాలు ఉన్నట్లుగా వార్త అయితే ప్రచురితమైంది. ఇంకా మిగతా వార్తలు చూసుకుంటే, రైట్, ఇంకొక వార్త. పాక్లో రైలు హైజాక్, కాల్పుల్లో 30 మంది భద్రతా సిబ్బంది మృతి. బలోచ్ మిలిటెంట్ల చెరలో 182 మంది, 80 మందిని కాపాడిన ప్రభుత్వ దళాలు, 13 మంది తీవ్రవాదుల హతం. కరాచీ నుంచి పాకిస్తాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు మంగళవారం చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలుపై దాడికి దిగి హైజాక్ చేశారు. 6 భద్రతా సిబ్బందిని చంపేశారు. అయితే ఈ సంఖ్య 30 దాకా ఉండొచ్చని అనధికార సమాచారం. మిలిటెంట్లు 182 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందే ఉన్నారు. దాడి సమయంలో జాఫర్ ఎక్స్ప్రెస్లో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని 13 మంది మిలిటెంట్లను మట్టుబెట్టాయి. 80 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడాయి. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక బలూచిస్తాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వేటా నుంచి ఖైబర్
పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి దిగబడ్డారు. ఈ రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ను పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైలును చుట్టుముట్టి భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైలు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తుంది. ఇదైతే చూడొచ్చు, పాక్లో రైలు హైజాక్ చేసిన పరిస్థితి. ఇంకో వార్త చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రూపాయలు 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం 15 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రంలో 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు 6,000 కోట్లు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత అభివృద్ధి గురించి గత భారత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బందులు పడ్డారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం ద్వారా మిగతాది 11వ పేజీలో చూస్తే అక్కున ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా 3 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తాం. నిరుద్యోగులు ఆన్లైన్లో వచ్చే నెల 5వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తాం. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను అధికారులు రూపొందిస్తున్నారు. సో ఇది యువతకు సంబంధించిన ఆర్టికల్ని చూడొచ్చు. ఇక అదేవిధంగా 9 మందితో ఈఎన్సీ ప్యానెల్ ఖరారు. ముఖ్యమంత్రి ఆమోదానికి దస్త్రం. 10 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి పదోన్నతులు ఇస్తున్నాం. ఉత్తమ్ కుమార్. నీటిపారుదల శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్ పదోన్నతి కల్పించేందుకు ముఖ్య ఇంజనీర్లతో కూడిన ప్యానెల్ జాబితా ఖరారైంది. 9 మందితో కూడిన జాబితాను డిపార్ట్మెంటల్ ప్రమోషనల్ కమిటీ డిపిసి మంగళవారం ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో ఈ కమిటీలో సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి బెనహర్ మహేష్ ఎక్క, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉన్నారు. కమిటీ పచ్చజెండా ఊపిన జాబితాను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపినట్టు తెలిసింది. ఈఎన్సీల ప్యానెల్ జాబితాలో సీఈఓలు టి శ్రీనివాస్, అంజద్ హుస్సేన్, పివి ప్రసాద్, కెఎస్ చంద్రశేఖర్, సుధాకర్ రెడ్డి, శంకర్ నాయక్, హరిరామ్ శంకర్, విజయభాస్కర్ రెడ్డి పేర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఈఎన్సీలుగా కొనసాగుతున్న వారిని అదే స్థానాల్లో ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో ఎస్సీల పదోన్నతులు పూర్తి చేస్తాం. 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా తాత్కాలిక పద్ధతిలో కాకుండా పూర్తి స్థాయిలో పదోన్నతులు కల్పిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పదోన్నతులకు సంబంధించిన వివాదాలన్నిటినీ కొలిక్కి తీసుకొచ్చామన్నారు. సిఈ నుంచి ఈఎన్సీల జాబితా పూర్తయిందని, త్వరలోనే ఎస్సీలకు సిఈలుగా పదోన్నతులు పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులు పూర్తి చేసే చర్యలు చేపట్టినట్టు వివరించారు. కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లోనూ విఫలం. మనం ఇవ్వని హామీలు అమలు చేశాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపైన చేతులెత్తేసింది. సభలో ప్రజా సమస్యలపై నిలదీయాలి. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు. బారాస శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం. గత 14 నెలల పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇవ్వని హామీలను కూడా బారాస ప్రభుత్వ హయాంలో అమలు చేశామని, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలనే అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. బుధవారం నుంచి అనగా నేడు అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బారాస శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై అయితే చర్చించారు. మిగతాది 2వ పేజీలో చూస్తే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత దిశానిర్దేశం చేశారు. బారాస ప్రభుత్వ హయాంలో రైతును రాజు చేశాం. సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు గిట్టుబాటు ధర అందించాం. ఇప్పుడు కాంగ్రెస్ 14 నెలల పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. మనం హామీ ఇవ్వని కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను అమలు చేసి ప్రజలకు సంక్షేమ పథకాన్ని అందించాం. రాష్ట్రంలో 2 సార్లు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2,500 ఇస్తామన్న హామీని అమలు చేయడం లేదు.
పింఛన్ పెంపు లేదు. గురుకులాలను మనం అద్భుతంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. గురుకుల విద్యార్థులు ఆకలి కేకలతో అలుమటిస్తున్నారు. రైతులు, నేతన్నలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా మన ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందిస్తే కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతో ప్రజలు తాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు పెరిగిపోయాయి. మన హయాంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకొస్తే ఇప్పుడు అవి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలి. బారాస మీద సర్కారు చేస్తున్న తప్పుడు నిందలను తిప్పికొట్టాలి. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై అసెంబ్లీ, మండలిలో కొట్లాడాలి. ఎండిన పంటలు, అందని కరెంటు, దక్కని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు, తదితర రైతు సమస్యలు, తాగునీటి కొరతపై సభల్లో గొంతు వినిపించాలి. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతుగా గలం విప్పాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై నిలదీయాలి. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏల పెండింగ్, పిఆర్సీ అమలుపై సర్కారును ప్రశ్నించాలి. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఒత్తిడి తేవాలి. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, దళిత బంధును నిలిపివేయడం, గొర్రెల పెంపకం, చేపల పంపిణీ వంటి వాటిపై అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలి. 6 గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని ఎండగట్టాలి. ప్రతి అంశంపై లోతుగా అధ్యయనం చేయండి. సభల్లో ఇంకా ప్రభావవంతంగా ప్రజా సమస్యల మీద పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు శాసనసభ మండలిలలో 3 చొప్పున పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తాం. ఆ పేర్లను త్వరలోనే ప్రకటిస్తాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజుల్లో బారాస శాసనసభ మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికంటే కనీసం అరగంట ముందే హాజరు కావాలి. సమావేశాలు జరిగినన్ని రోజులు అంశాల వారీగా సన్నద్ధమవ్వండి. ప్రతి అంశంపైన లోతుగా అధ్యయనం చేయండి. ఎవరెవరు ఏ అంశంపై మాట్లాడతారనేది ముందే నిర్ణయం చేసుకోవాలి అని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. తొలి రోజైన బుధవారం గవర్నర్ ప్రసంగానికి బారాస అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఇక ఇంకోటి చూడొచ్చు, ప్రాణాలు తీస్తున్న లిఫ్టు. రాష్ట్రంలో ఊసేలేని ఎలివేటర్ల పర్యవేక్షణ వ్యవస్థ. కాగితాలకే పరిమితమైన తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు. లిఫ్టులలో నాణ్యత లోపాలు, నిర్వహణ లేమితో ఇక్కట్లు. నాంపల్లిలో ఇటీవల లిఫ్టుకు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకొని 6 ఏళ్ల బాలుడి దుర్మరణం. తాజాగా సిరిసిల్లలో కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి. ఇలా తరచూ జరుగుతున్న విషాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు అద్దం పడుతున్నాయి. అపార్ట్మెంట్ల సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ల ఏర్పాటు ఆవశ్యంగా మారినా నాణ్యతలేమి, నిర్వహణ లోపాలు ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇస్తున్నాయి. ఎలివేటర్ల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలేవి రాష్ట్రంలో లేకపోవడం పెద్ద లోపంగా పరిణమించింది. మిగతాది 2వ పేజీలో చూస్తే పైద చట్టం రూపొందించింది. కానీ శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించకపోవడంతో చట్టరూపం అయితే దాచలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు రూపొందించారు. అది చట్టంగా మారలేదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, యూపీ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యేక చట్టాలున్నాయి. ఏపీలో మంగళవారమే ఈ చట్టాన్ని ఆమోదించారు. ఎలివేటర్ల నాణ్యమైనవి 20%. ఎలివేటర్లలో నాణ్యమైనవి 20%. తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా సుమారు 10,000 వరకు ఎలివేటర్లను విక్రయిస్తున్నారు. వీటిలో 20% బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల మేరకు నాణ్యమైన ఉంటున్నట్లు అంచనా. అంటే 20% మాత్రమే నాణ్యమైనవి, మిగతా 80% మాత్రము నాణ్యత లేనివన్నట్లుగా తెలుస్తోంది. మిగిలినవి నైపుణ్యం లేని తయారీదారులు విక్రయిస్తున్నవే కావడం గమనార్హం. తయారీ సంస్థల దగ్గర 5-6 నెలలు పనిచేసిన కార్మికులే సొంతంగా ఎలివేటర్ల తయారీని ప్రారంభిస్తున్నారు. బిల్డర్ల వద్ద తక్కువ ధరలకు కాంట్రాక్టులు తీసుకొని ఎలివేటర్లను బిగిస్తున్నారు. మరోవైపు అపార్ట్మెంట్ సంఘాలు నెలవారీ నిర్వహణను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. లిఫ్ట్ ఏర్పాటు చేశాక విద్యుత్ శాఖ నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి పత్రం జారీ చేయాల్సి ఉన్న చట్టం లేకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు అని టీఈఈఏ అధ్యక్షుడు నరసింహరావు పేర్కొన్నారు. ఎలివేటర్ ప్రమాదాలకు మరికొన్ని కారణాలు చూస్తే, చిన్న అపార్ట్మెంట్లలో లిఫ్ట్ల వ్యయం తగ్గించుకోవడానికి నాణ్యత లేని వాటిని బిల్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్బీసీ నిబంధనలను పాటించడం లేదు. ప్రతి లిఫ్ట్ ఏర్పాటుకు బిఐఎస్ నిబంధనలు తప్పక పాటించాలని ఎన్బీసీ చెబుతోంది. బిఐఎస్ నిబంధన 7175 ప్రకారం ప్రతి లిఫ్ట్ను నిర్మించే సమయంలో దానిలో ఎందరూ ప్రయాణించగలరు, ఎంత బరువు మోస్తుందనే ప్రమాణాల మేరకు కరెంటు సరఫరా, సామాగ్రి వినియోగంలో నిబంధనలు
లిఫ్ట్లో చిక్కుకుంటే ఎమర్జెన్సీ ఫోన్ చేయడానికి చాలా అపార్ట్మెంట్లలో ఏర్పాట్లు లేవు. సాధారణంగా 20 ఏళ్లకు మించిన ఎలివేటర్ల స్థానంలో అవసరమైతే కొత్తవి బిగించాలి. పాత వాటిల్లో అధునాతన భద్రతా ప్రమాణాలు లేకున్నా కొనసాగిస్తున్నారు. సాంకేతికత నిపుణులు తరచూ ఎలివేటర్లలో భద్రతా ఆడిట్లు నిర్వహించాలి. అవసరానికి తగినట్లుగా లిఫ్ట్ సామాగ్రిని మార్చాలి. కానీ అలాంటి ఆడిట్లు చాలా చోట్ల జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అయితే దృష్టి సారించాల్సిన అవకాశం అయితే ఉన్నది. ఇంత స్పష్టంగా 20% మాత్రమే నాణ్యత కలిగిన ఎలివేటర్లను అయితే బిగించుతూ ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా తెలుస్తుంది. మిగతా 80% నాణ్యత లేని వాటిగా ఉన్నది. ప్రభుత్వం ఈ విషయాల్లో దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో కూడా మరిన్ని ప్రమాదాలు అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తయారీదారుల పాత్ర ఏమిటంటే BIS ప్రమాణాలకు అనుగుణంగా ఆటోమేటిక్ డోర్ సెన్సర్లు, ఓవర్లోడ్ రక్షణ, అగ్ని నిరోధక పదార్థాలు, అత్యవసర బ్రేకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఎలివేటర్ క్యాబిన్లు, షాఫ్ట్లను నిర్మించడానికి మన్నికైన సామాగ్రిని వినియోగించాలి. BIS ప్రమాణాల మేరకు కఠిన పరీక్షలు నిర్వహించి ధృవపత్రాలను పొందాలి. భవన యజమానులు ఏం చేయాలంటే BIS ప్రమాణాలకు అనుగుణంగా నిపుణులతోనే ఎలివేటర్లను ఇన్స్టాల్ చేయించుకోవాలి. నిర్వహణ సరిగ్గానే ఉందని నిర్ధారించుకునేందుకు నిపుణులతో వార్షిక నిర్వహణ చేయించాలి. లిఫ్ట్ గరిష్ట లోడ్ సామర్థ్యాన్ని మించకుండా చూడాలి. సో ఇది ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్కు సంబంధించిన సమాచారం. అయితే ఇక్కడ అంటే అర్హత లేని వాళ్ళు కూడా ఈ పనుల్లో పాల్గొంటున్నారని కూడా స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. లేదంటే ప్రమాదాలు మళ్ళీ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో పేజీలో చూస్తే రెండు నెలల్లో అన్ని అనుమతులు నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారన్న మంత్రి కోమటిరెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి 2 నెలల్లో అన్ని అనుమతులు మంజూరు చేసి కేంద్ర కేబినెట్కు పంపుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆయన మంగళవారం ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, రఘువీర్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డిలతో కలిసి ఢిల్లీలో గడ్కరీని కలిశారు. తాము విన్నవించిన 6 అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. RRR ఉత్తర భాగంలో 95% భూసేకరణ పూర్తయింది. కేంద్రం నుంచి అనుమతి వచ్చాక రైతులకు పరిహారం చెల్లిస్తాం. దక్షిణ భాగానికి అలైన్మెంట్ ప్రతిపాదనలు పంపాలని గడ్కరీ సూచించారు. హైదరాబాద్ విజయవాడ మచిలీపట్నం రహదారిని 6 వరుసల విస్తరణకు కన్సల్టెంట్ను పిలిచినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. విజయవాడ వరకు భూసేకరణ పూర్తయినందున తక్షణం విస్తరణ పనులకు టెండర్లు పిలవాలని విజ్ఞప్తి చేశా. ఆ మేరకు విజయవాడ వరకు ఒక ప్యాకేజీ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీ కింద పనులు చేపట్టడానికి 2 నెలల్లో టెండర్లు పిలవాలని గడ్కరీ అధికారులను ఆదేశించారు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నేతలు మంత్రి కోమటిరెడ్డి నితిన్ గడ్కరీని కలిసిన వైనం. ఇంకోటి చూడొచ్చు, ఇది ఆదిలాబాద్ జిల్లాలో 5గురి అరెస్టు, 2125 మొబైల్లో 107 సిమ్ కార్డుల స్వాధీనం. ఆదిలాబాద్కు సంబంధించిన వార్త. పాత ఇనుప సామాన్లు కొంటాం, పాడైన సెల్ ఫోన్లు తీసుకుంటాం, టిఫిన్ బాక్సులు ఇస్తాం, షర్బత్ తాగడానికి గ్లాస్ సెట్ ఇస్తామంటూ సెల్ ఫోన్లను సేకరిస్తూ వాటిలో ఉండే సిమ్ కార్డులను సైబర్ నేరాలకు ఉపయోగిస్తున్న బీహార్ ముఠా గుట్టురట్టయింది. 6గురు సభ్యుల ముఠా ఆదిలాబాద్ జిల్లాలో ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అమ్మేవాళ్లుగా అవతారమెత్తి పాత ఫోన్లను కొంటోంది. పాడైన మొబైళ్లు ఎందుకు కొంటున్నారనే అనుమానంతో ఆదిలాబాద్ జిల్లా సైబర్ క్రైమ్ బృందం కూపిలు లాగడంతో వీటిని వినియోగిస్తూ బీహార్ కేంద్రంగా వివిధ నేరాలను పాడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆదిలాబాద్లో తిరుగుతున్న బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాకు చెందిన 5గురిని సోమవారం సాయంత్రం అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కీలక పాత్రధారి పరారయ్యాడు. వారి నుంచి 2125 పాత మొబైళ్లు, 107 సిమ్ కార్డులు, 600 మొబైల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం విలేకరులతో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ చాలామంది వాడకంలో లేని 2G, 3G పాత ఫోన్లలో సిమ్ కార్డులను అలాగే వదిలేస్తున్నారు. ఈ ఫోన్లను కొంటున్న నిందితులు వాటిలోని సిమ్ కార్డుల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ఫోన్లను ట్రాక్ చేస్తే పోలీసులకు వాటిని తొలిసారి కొన్నవారి చిరునామా వస్తుంది. అందుకే పాత పాడైన ఫోన్లలో సిమ్ కార్డులు లేకుండా చూసుకోవాలి అని స్పష్టం చేశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ హసీబుల్లా, డిఎస్పీ జీవన్ రెడ్డి, సిఐలు కరుణాకర్, చంద్రశేఖర్ సహా సభ్యులు చేసిన కృషిని ఎస్పీ అభినందించారు. సో ఇది ఆదిలాబాద్కు సంబంధించింది. పాత ఫోన్లు ఏవైతే ఉంటాయో తస్మాత్ జాగ్రత్త ప్రజలారా. పాత ఫోన్లలో సిమ్ కార్డులు ఉంటే తొలగించి ఫోన్లను వాడకంలో ఒకవేళ వదిలేయాలనుకుంటే సిమ్ కార్డులను మాత్రమైతే తొలగించాలి. లేదంటే ఇట్లాంటి సైబర్ నేరగాళ్ళు అయితే సైబర్ నేరాలకు పాల్పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది ఆదిలాబాద్కు సంబంధించిన వైనం. సో ఇంకోటి ఇక్కడ చూసుకోవచ్చు,
స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు నోటీసులు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 25లోగా కౌంటర్ల దాఖలకు ఆదేశం. బారాస నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనవరత్వ వేటు వేయాలంటూ బారాస నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు నోటీసులు అందాయి. సదరు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకపోవడంపై ఈ నెల 25లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బారాస నుంచి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలపై అనవరత్వ వేటు వేయాలంటూ బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయగా ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు హైకోర్టు తీర్పుపై ఎస్ఎల్పి దాఖలు చేశారు. వీటిపై విచారించిన సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసింది. తాజాగా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ వాటిని స్పీకర్ కార్యాలయానికి అందజేసింది. సో ఇది అనర్హత వేటుకు సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నోటీసులు. ఇంకా టాప్ 100లో 96 మంది పురుషులే. తొలి 10 మందిలో అందరూ వారే. వెంకట హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ర్యాంకు. గ్రూప్ 2 ఫలితాల విడుదల. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితా GRLను TGPSC మంగళవారం విడుదల చేసింది. మొత్తం 600 మార్కులకు 4 పేపర్లుగా నిర్వహించిన పరీక్షల్లో మల్టీ జోన్ 1కు చెందిన నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి 447.088 మార్కులు సంపాదించి టాపర్గా నిలిచారు. మిగతాది 8వ పేజీలో చూస్తే హర్షవర్ధన్ రెడ్డికి స్వీట్ తినిపిస్తున్న తల్లిదండ్రులు రమణారెడ్డి, వసుంధర సంబంధించిన చిత్రము. ఇంట్లోనే ఉంటూ సన్నద్ధమై గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి. ఖమ్మానికి చెందిన ఈయన 447.088 మార్కులు సాధించారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా. తండ్రి రమణారెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడలోని KRR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం ప్రస్తుతం విజయవాడలో ఉంటుంది. హర్షవర్ధన్ రెడ్డి తాడేపల్లిగూడెం నీట్లో 2021లో బీటెక్ పూర్తి చేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో 2021 మే నెల నుంచి ఏడాది పాటు ఆన్లైన్లో ఢిల్లీలోని సంస్థల నుంచి శిక్షణ తీసుకున్నారు. 2022లో డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి సన్నద్ధత ప్రారంభించారు. గతేడాది విడుదలైన గ్రూప్ 4 ఫలితాల్లో సైతం 338వ ర్యాంకు వచ్చినా ఉద్యోగంలో చేరలేదు. సివిల్సే లక్ష్యం అంటున్న వెంకట్ హర్షవర్ధన్ రెడ్డి, నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడంతో నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఇటువైపు అడుగులు వేశాను. పరీక్షకు సన్నద్ధతతో నాన్న రమణారెడ్డి సలహాలు సూచనలు, ఇంట్లో చదివే సమయంలో అమ్మ వసుంధర ప్రోత్సాహం మరవలేనివి. సివిల్స్లో విజయమే నా లక్ష్యం. సో ఇది గ్రూప్ 2కు సంబంధించిన ఫలితాలు. 2022లోనే గ్రూప్ 2 పరీక్షలు నోటిఫికేషన్ అయితే విడుదలైన కొన్ని అనివార్య కారణాలతో ఇక్కడి వరకు అయితే జరిగింది. గత డిసెంబర్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు అయితే వెలువడగా టాప్ 100లో 96 మంది పురుషులు అయితే ఇక్కడ సత్తా చాటిన విషయం అయితే చూపిస్తుంది. ఇంకొకటి ఆర్డీఓలో కానిస్టేబుల్ గ్రూప్ 2లోను జిగేల్ తలమడుగు, ఇది ఆదిలాబాద్కు సంబంధించి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన చింతలపల్లి ప్రీతం రెడ్డి గ్రూప్ 2లో 431.102 మార్కు ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు వెంకటరెడ్డి, అనిత వ్యాపారులు. ప్రీతం రెడ్డి JNTలో బీటెక్ పూర్తి చేశారు. 2017లో ఆర్డీఓలో కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించారు. గ్రూప్ 2 సాధించాలన్న సంకల్పంతో పట్టుదలతో ఇంటి వద్దనే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. మంచి ర్యాంకును సొంతం చేసుకున్నారు. తల్లిదండ్రులు భార్య రషీక సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. సో ఇది ఆదిలాబాద్కు సంబంధించి వెనుకబడిన ప్రాంతమనిగా చెబుతూ ఉంటారు. దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే జిల్లా కూడా ముందంజలో వస్తుందని చెప్పొచ్చు. దీనికి నిదర్శనమే ఈ గ్రూప్ 2 అభ్యర్థి చూసుకోవచ్చు మనము. సో ఇంకా మిగతా అభ్యర్థులు కూడా మంచి ఫలితాలు అయితే సాధించారు. వీరందరికీ కూడా మన PJ డిజిటల్ న్యూస్ నుంచి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఉన్నాము. సో ఇంకా వేరే వార్తలు చూసుకుంటే కేటీఆర్ అవినీతి బయటపడుతుందనే TDRపై ఆరోపణలు. మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్స్ రైట్స్ TDRకు సంబంధించి కొత్తగా విధి విధానాలు కూడా సిద్ధం చేయకముందే అందులో అవినీతి అక్రమాలు జరిగాయని కేటీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని IT పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అయినా TDR అనేది గత ప్రభుత్వ హయాంలో తెచ్చిందని అప్పటి అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉప్పల్, రామంతపూర్ డివిజన్లలో 42 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఉప్పల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ పరిస్థితి మనకు రాకుండా ఉండేందుకు హైదరాబాద్లో కాలుష్య రహిత బస్సులను తీసుకొస్తున్నట్లు శ్రీధర్ బాబు చెప్పారు. త్వరలో
ఎస్ఎన్డిపి కింద 101 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక వేరే వార్త చూస్తే ముందస్తు ప్రణాళికతో వరి సాగులో నీటి ఎద్దడి నివారణ. మంత్రి తుమ్మల రైతులు ముందస్తు ప్రణాళికతో వరి సాగు చేపడితే నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు వడగళ్ల వంటి విపత్తుల నుంచి పంటను రక్షించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్వల్పకాలిక రకాల సాగును నవంబర్లో ప్రారంభిస్తే మార్చి మొదటి వారం వరకు కోతకు వస్తుందన్నారు. మంగళవారం సచివాలయం నుంచి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వరి సాగుపై అధికారులు, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేయాలి. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యమైన సన్న రకాల విత్తనాలు అందించాలి అని మంత్రి సూచించారు. పసుపు రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల తెలిపారు. రైతులు నష్టపోకుండా గరిష్ట ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ కమిషనర్ సురేంద్ర మోహన్, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును ఆదేశించారు. పసుపు బోర్డు ఎండి భవానీశ్రీతో తుమ్మల ఫోన్లో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. సో ఇది పసుపు రైతులకు కూడా సంబంధించిన విషయము. పసుపు మద్దతు ధర కోసం రైతుల మహాధర్నా. మేడ్పల్లి పట్టణం న్యూస్ టుడే. పసుపు బోర్డు వచ్చిందని సంతోషపడాలా, కనీస మద్దతు ధర లేదని బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పసుపు రైతులు మహాధర్నా నిర్వహించారు. జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ నుంచి పాదయాత్రగా వచ్చిన రైతులు బస్టాండ్ ప్రాంతం నుండి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటా పసుపు 15,000 మద్దతు ధరను అందించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కల్పించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. సుమారు 2 గంటల పాటు రైతులు ఆందోళన చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆర్డీఓ శ్రీనివాస్ అక్కడకు చేరుకొని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ధర్నాలో రైతు నాయకులు తిరుపతి రెడ్డి, రమేష్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, మల్లన్న, పాపన్న, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, మామిడి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మద్దతు ధరతో పసుపును కొనుగోలు చేయాలి. ఎమ్మెల్సీ కవిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను చిత్తు చేస్తున్నాయని బారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. గిట్టుబాటు ధర లేక నిజామాబాద్లో పసుపు రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా కవిత మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదని ధ్వజమెత్తారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 15,000 మద్దతు ధర చెల్లిస్తూ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సో ఇది పసుపు రైతులకు సంబంధించి గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ నిజామాబాద్ కేంద్రంగా అయితే జాతీయ పసుపు బోర్డును అయితే ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రైతులు సైతం పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం మార్చి మొదటి వారంలో పసుపు కొనుగోలు అయితే ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి గిట్టుబాటు ధరలో వ్యత్యాసాలు, అంటే రోజు రోజుకు ధరల్లో వ్యత్యాసం నిలకడగలేకపోవడంతో రైతుల్లో సైతం కొంత మేరకు ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. సో అది పసుపు రైతులకు సంబంధించి. సో ఇంకొక వార్త చూస్తే ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి పేరు మార్పు అంశంపై నివేదిక ఇవ్వండి. తెలంగాణ యూనివర్సిటీకి ఉన్నత విద్యా మండలి లేఖ. నిజామాబాద్ సంబంధించి తెలంగాణ విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ వర్సిటీ అధికారులకు ఉన్నత విద్యామండలి నుంచి లేఖ అందింది. దివంగత ఈశ్వరీబాయి పేరు పెట్టాలని వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు తమకు లేఖ రాసినట్లు ఉన్నత విద్యామండలి అందులో పేర్కొంది. ఫిబ్రవరి 1, 15వ తేదీల్లోగా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నుంచి అందిన సమాచారంతో ఈ వివరాలు కోరుతున్నట్లు తెలిపింది. తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్కు సోమవారం లేఖ అందిన విషయం బయటకు తెలియడంతో విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వినతి పత్రాలు సమర్పించాయి. ఈ విషయమై వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు స్పందిస్తూ లేఖ అందిన మాట వాస్తవమేనన్నారు. ఉద్యమ కాలంలో ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు విశ్వవిద్యాలయానికి తెలంగాణ పేరు పెట్టారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర వర్సిటీ ఉండటాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ పేరుతో వర్సిటీ ఉండాలనే డిమాండ్ తెరపైకి వచ్చిందన్నారు. స్థానిక పరిస్థితులు తెలియజేస్తూ నివేదిక ఇవ్వబోతున్నట్లు ఈనాడుతో చెప్పారని ఒక వార్త అయితే ప్రచురితం తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి. సో పేరు మార్పు అంశం అయితే ప్రస్తుతం తెరపైకి రావడంతో విద్యార్థి సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే ప్రతి సంవత్సరం రాష్ట్రంలో పార్టీలు మారినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా విశ్వవిద్యాలయాల పేర్లు అయితే మారుస్తే ఊరుకునే లేదని చెప్పి నిన్న కూడా పీడిఎస్యు ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ఎదుట అయితే నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి చూసాము. సో ఇది. అదేవిధంగా వేరే వార్తలు చూసుకుంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకోవడం రేవంత్ రాహుల్ల అసమర్థతకు నిదర్శనం.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. భారత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 3 లక్షల కోట్లే ఉన్నాయనుకున్నామని తీరా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే రూపాయలు 7.5 లక్షల కోట్లు ఉన్నాయని, అందువల్ల హామీలు అమలు చేయలేమని చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల అసమర్థతకు నిదర్శనమని కేంద్ర మంత్రి భాజపా తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలను ఇచ్చింది. తీరా అధికారం చేపట్టిన ఇన్నాళ్ల తర్వాత 15 లక్షల కోట్లు కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చిన్నపిల్లల ఆటను కల్పిస్తోంది. ఏ ముఖ్యమంత్రి అయినా వనరులకు తగ్గట్టు కార్యాచరణ రూపొందించుకోవాలి తప్ప ఎదుటి వారిపై నిందలు మోపడం సరికాదు. వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టిని మళ్లించడం కోసం కేంద్రాన్ని డబ్బులు అడగడం దివాలా కోరుతనం. సోనియా గాంధీ ఇంటింటికి రాసిన బహిరంగ లేఖపై కాంగ్రెస్ వారే చర్చించుకొని హామీల అమలుకు సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడితే బాగుంటుంది. భాజపా ఇచ్చిన హామీలన్నింటినీ ప్రధాని నాయకత్వంలో నెరవేరుస్తాం. ఇతరులపై నిందలు వేసి తప్పించుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించబోమ. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డును భాజపా హామీ ఇచ్చినట్లుగానే పూర్తి చేయబోతున్నాం. రైల్వే ప్రాజెక్టులకు ఇచ్చిన హామీ కంటే ఎక్కువ నిధులు కేటాయించాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు 65% పూర్తయ్యాయి. 2026 ఏప్రిల్లో కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయం కూడా తెలియకుండా కాంగ్రెస్ ఎంపీలు రైల్వే మంత్రికి వినతి పత్రం ఇవ్వడం విడ్డూరమని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సో ఇది కిషన్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీటు. సో మార్చి 12కు సంబంధించిన వార్తలు అయితే ఇవి. రాష్ట్రంలో అయితే నేటి నుంచి అంటే 12వ తేదీ నుంచి అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరగనున్నాయి. సో సుదీర్ఘ కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అయితే సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాలు అయితే వాడివేడిగా జరగనుంది. సో ఇది మార్చి 12కు సంబంధించి ఇయాల్టి వార్తలు. సో చూస్తూనే ఉండండి పీజే డిజిటల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.